అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కన్యారాశి వారికి 2026 మే 5 మంగళవారం, 6 బుధవారం, 7 గురువారం, 8 శుక్రవారం వరకు రాశిఫలాలు తెలుసుకోబోతున్నాం. ఈ రోజులు మీ జీవితంలో ఎలా మార్పులు తీసుకురాబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలు మీ ముందుకొస్తాయి అన్నింటినీ పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. ముందుగా చిన్న అభ్యర్థన. మీరు వీడియో చూస్తున్నారు, మీకు ఉపయోగపడుతోంది, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ మా ఛానల్కి చాలా పెద్ద బలం. మీరందరూ కామెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. అది మీకు శుభఫలితాలు తీసుకువస్తుంది. చివరి వరకు వీడియో చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే చిన్న పరిహారం మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురాగలదు. మీకోసమే ఈ వీడియో. దయచేసి పూర్తి వీడియో చూడండి. కన్యారాశివారు సహజంగా శాంత స్వభావం కలిగినవారు. వారు బయటికి చూసినప్పుడు చాలా సింపుల్గా, తక్కువ మాట్లాడే వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ వారి అంతరంగంలో మాత్రం ఎన్నో ఆలోచనలు, బాధలు, ఆశలు, ఆశయాలు దాగి ఉంటాయి. ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచించే అలవాటు ఉంటుంది. చిన్న విషయాన్నైనా వారు పెద్దగా తీసుకుని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రాశివారికి నిజాయితీ చాలా ముఖ్యమైన గుణం. వారు ఎవరితోనైనా నిజంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటారు. కాని కొన్నిసార్లు వారి ఈ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకుంటారు. అప్పుడు వారు లోపల చాలా బాధపడతారు, కాని బయటికి చూపించరు. కన్యారాశివారికి పరిపూర్ణత అంటే చాలా ఇష్టం. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చెయ్యాలని భావిస్తారు. అందుకే కొన్నిసార్లు చిన్న తప్పు జరిగినా వారు చాలా బాధపడతారు. ఈ స్వభావం వల్ల వారు మంచి విజయాలు సాధించగలుగుతారు. కాని అదే సమయంలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. వారు ఎవరికైనా దగ్గరవ్వడానికి సమయం తీసుకుంటారు. కాని ఒకసారి దగ్గరవితే ఆ బంధాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. విశ్వాసం వారు జీవితంలో కీలకం. ఒకసారి ఎవరిమీద నమ్మకం కోల్పోతే తిరిగి ఆ నమ్మకం రావడం చాలా కష్టం. ఈ కాలంలో కన్యారాశివారు ఎక్కువగా సహనం పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితాలు వెంటనే రాకపోవచ్చు. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు. మీరు చేసే ప్రతి ప్రయత్నం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అది వృధా కాదు. ప్రతి కష్టం మీ భవిష్యత్తుకు బలం పెంచుతుంది. ఈ సమయంలో మీరు కోపంతో లేదా ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు నష్టం కలిగించవచ్చు. చాలా సందర్భాల్లో మీరు మౌనం పాటించడం మంచిది. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒక సమాధానమవుతుంది. మీరు సహనం కోల్పోతే పరిస్థితులు మరింత కష్టంగా మారవచ్చు. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు మీకు ఒక పాఠం నేర్పించడానికి వచ్చినవి. మీరు బలంగా మారడానికి ఇది ఒక అవకాశం. మీరు ఎంత ఓపికగా ఉంటారో అంత త్వరగా మీరు ఈ దశను దాటగలుగుతారు. ఈ రోజుల్లో మీ జీవితంలో అనుకోని ఆటుపోట్లు రావచ్చు. మీరు ప్లాన్ చేసిన పనులు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోవచ్చు. దీనివల్ల మీరు నిరాశ చెందే అవకాశం ఉంది. మీరు ముందుకు వెళ్లాలని అనుకుంటున్నప్పుడు చిన్న చిన్న అడ్డంకులు మీ మార్గంలో వస్తాయి. కానీ ఇవి మీరు ఆపడానికి కాదు, మీరు మరింత బలంగా తయారు చేయడానికి. ప్రతి అడ్డంకి ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం రాకపోవచ్చు. ఇది మీలో అనుమానాలు కలిగించవచ్చు. కాని మీరు మీ మీద నమ్మకం కోల్పోవద్దు. ప్రతి ఆలస్యం వెనుక ఒక మంచి కారణం ఉంటుంది. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ ఆటుపోట్లు తాత్కాలికం మాత్రమే. మీరు దృఢంగా ఉంటే మీరు ఈ పరిస్థితులను దాటగలుగుతారు. ముఖ్యంగా మీ ఆలోచనలపై నియంత్రణ ఉంచాలి. నెగటివ్గా ఆలోచిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో మీరు కొంత అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తుల నుంచే బాధ కలగవచ్చు. మీరు చేసిన మంచి పనికి గుర్తింపు రాకపోవడం లేదా మీ గురించి తప్పుగా మాట్లాడడం వంటివి జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా బాధపడవచ్చు. కాని మీరు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి అవమానం ఒకరోజు మీ గౌరవంగా మారుతుంది. మీరు మౌనం పాటిస్తూ ముందుకు సాగితే ఒకరోజు అదే వ్యక్తులు మిమ్ము మెచ్చుకుంటారు. మీరు ఎవరికైనా మంచిగా ఉన్నప్పుడు వారు కూడా అలాగే ఉంటారని ఆశించడం సహజం. కాని ప్రతిసారీ అది జరగదు. అందుకే మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఈ సమయంలో మీరు మీ విలువను గుర్తించాలి. ఇతరుల అభిప్రాయాలు మీ జీవితాన్ని నిర్ణయించవు.
మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. బాధలు వచ్చినప్పుడు మీరు దేవుణ్ణి గుర్తుచేసుకోవడం ద్వారా మనశ్శాంతి పొందవచ్చు. ఈ కాలంలో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మాటల తేడా వల్ల అపార్థాలు పెరగవచ్చు. మీరు చెప్పిన మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్నవారితో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో మాట్లాడితే సమస్యలు మరింత పెరుగుతాయి. మీరు ఓపికగా, శాంతంగా మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. సమాజంలో కూడా మీ గురించి కొందరు తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. ఇది మీకు బాధ కలిగించవచ్చు, కానీ మీరు ప్రతూ మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. మీరు మీ పని మీరు చేస్తూ ముందుకు సాగడం మంచిది. కుటుంబంలో శాంతి ఉండాలంటే మీరు కొన్నిసార్లు తలవంచాలి. అది బలహీనత కాదు, అది మీ బలం. మీరు కుటుంబ సభ్యులను అర్థం చేసుకుంటే వారు కూడా మిమ్ము అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మీరు ఎక్కువగా మౌనం పాటించడం, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం మంచిది. మీరు మీ భావాలను నియంత్రించగలిగితే ఈ విభేదాలు త్వరలో తగ్గిపోతాయి. ఈ సమయంలో కన్యారాశివారికి కొంత ఆర్థికపరంగా ఒత్తిడి కనిపిస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఖర్చు చేసినా అనుకోని ఖర్చులు రావడం వల్ల మీ ప్లానింగ్ దెబ్బతినే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, అప్పులు లేదా పాత బాధ్యతలు ఒక్కసారిగా మీపై భారం వేసే పరిస్థితి రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు సంపాదించిన డబ్బు నిలవకుండా పోవడం మీకు బాధ కలిగిస్తుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం చేతిలో ఉండకపోవడం వల్ల నిరాశ పెరుగుతుంది. కానీ ఇది శాశ్వతం కాదు. ఈ దశ తాత్కాలికం మాత్రమే. ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించడం. చిన్న చిన్న ఖర్చులు కూడా గమనించాలి. మీరు డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని నిలుపుకోవడం కూడా నేర్చుకోవాలి. పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. ఎవరి మాట విని పెట్టుబడు పెట్టడం కన్నా మీరు మీకు తెలిసిన మార్గాల్లోనే ముందుకు వెళ్ళాలి. అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అది తప్పనిసరి అయినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇది మీకు ఆర్థికంగా కఠినమైన కాలం అయినప్పటికీ ఇదే కాలం మీకు డబ్బు విలువను నేర్పుతుంది. మీరు ఇప్పుడు నేర్చుకునే ఆర్థిక నియంత్రణ భవిష్యత్తులో మీకు పెద్ద సంపదను తెస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీరు నిరాశలో ఉన్నప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రశాంతంగా ఆలోచించి నెమ్మదిగా ముందుకు సాగాలి. ప్రతి మనిషి జీవితంలో కష్టకాలమనేది తప్పనిసరి. కన్యారాశివారికి ఈ కాలం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. ఎందుకంటే మీరు ప్రతి విషయాన్ని లోతుగా అనుభవిస్తారు. దేవుడు మనకి కష్టాలిస్తాడు అనేది చాలామందికి అర్థం కాని విషయం. కానీ ప్రతి కష్టం వెనక ఒక అర్థం ఉంటుంది. మీరు పెద్ద విజయాన్ని పొందే ముందు మీలో ఉన్న బలాన్ని పరీక్షించడానికి ఈ పరిస్థితులు వస్తాయి. మీరు ఇప్పుడెదుర్కొంటున్న కష్టాలు మీను బలంగా తయారు చేస్తున్నాయి. మీరు సహనం నేర్చుకుంటున్నారు. మీరు ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరి నుండి దూరంగా ఉండాలో తెలుసుకుంటున్నారు. ఈ కష్టకాలం మీ జీవితంలో ఒక మలుపు. మీరు ఈ దశను ఎలా ఎదుర్కొంటారో అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఈ సమయంలో విరగిపోతే మీరు వెనక్కి వెళతారు. కానీ మీరు నిలబడితే మీరు ముందుకు దూసుకుపోతారు. దేవుడు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు. కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉంటాడు, కానీ మనతోనే ఉంటాడు. మీరు ఈ సమయంలో ఆయన మీద నమ్మకం ఉంచితే మీరు ఈ దశను సులభంగా దాటగలుగుతారు. ఈ కష్టకాలం మీకొక సందేశమిస్తుంది. మీరు మరింత గొప్పగా ఎదగడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ కాలాన్ని భయపడకండి. దాన్ని అర్థం చేసుకొని దాన్ని స్వీకరించండి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతున్నప్పుడు దైవం కొన్ని సంకేతాలను ముందుగానే ఇస్తుంది. కన్యారాశివారికి ఇప్పుడు అలాంటి సంకేతాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటిని గుర్తించడానికి మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మీరు గమనిస్తే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. ముందుగా మీరు అనుభవించే భావాలు మారుతాయి. మీలో ఒక కొత్త ఆలోచన, కొత్త ఆశ, కొత్త నమ్మకం పుడుతుంది. మీరు ఇంతవరకు అనుభవించని ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నెమ్మదిగా మారడం మొదలవుతుంది. మీరు ఇంతవరకు ఎదుర్కొన్న కష్టాలు తగ్గిపోతాయి. మీరు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారాలు కనిపించడం మొదలవుతుంది. ఈ సంకేతాలను చాలామంది గుర్తించరు, కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు తెలుసుకుంటారు. ఇది సాధారణం కాదు, ఇది ఒక మార్పు ప్రారంభం. దైవం మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఈ సంకేతాల ద్వారా మనతో మాట్లాడుతుంది. మీరు ఈ సంకేతాలను విశ్వసిస్తే మీ జీవితం మారడం ఖాయం. ఈ దశలో మీలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. మీరు ఇంతవరకు అనుభవించని ఒక ప్రశాంతత మీలో పెరుగుతుంది. మీరు బయట పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా లోపల ఒక శాంతి అనుభవిస్తారు. ఇది సాధారణం కాదు, ఇది ఒక దైవ సంకేతం.
మీ మనస్సు దేవుడివైపు ఆకర్షితమవుతుంది, మీరు ప్రార్థన చేయాలనే కోరిక పెరుగుతుంది, మీరు భక్తితో ఉండడం ప్రారంభిస్తారు. ఇంతవరకు మీరు బాధపడిన విషయాలు ఇప్పుడు అంతగా బాధ కలిగించవు, మీరు వాటిని అంగీకరించడం నేర్చుకుంటారు. మీలో ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు, కానీ అది ఒంటరితనం కాదు, అది మీరు కనుగొనే సమయం, మీరు మీ మనస్సును అర్థం చేసుకునే దశ. ఈ సంకేతం మీకు చెబుతోంది, మీరు సరైన దారిలో ఉన్నారు, మీ జీవితంలో ఒక మంచి మార్పు దగ్గరలో ఉంది. మీరు ఈ శాంతిని కాపాడుకుంటే మీరు త్వరలో మంచి ఫలితాలు చూస్తారు. ఈ దశలో మీకు చిన్న చిన్న విషయాల్లో ఆనందం కలగడం ప్రారంభమవుతుంది. మీరు ఇంతవరకు పట్టించుకోని విషయాలు ఇప్పుడు మీకు ఆనందమిస్తాయి. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక చిన్న విజయం, ఇవన్నీ మీకు పెద్ద సంతోషంగా అనిపిస్తాయి. ఇది కూడా ఒక దైవ సంకేతం. మీ జీవితంలో చిన్న చిన్న అద్భుతాలు జరుగుతాయి. మీరు అనుకున్న పని సడన్గా పూర్తి అవుతుంది. మీరు ఎదురుచూడని చోట నుండి ఒక మంచి వార్త వస్తుంది. మీరు ఎప్పుడినుంచో ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఒక అజ్ఞాత శక్తి మీతో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ చిన్న ఆనందాలు మీకొక సందేశమిస్తాయి. మీ కష్టాలు తగ్గిపోతున్నాయి, మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. మీరు ఈ ఆనందాలను గమనించి వాటికి కృతజ్ఞత చెప్పాలి, ఎందుకంటే ఇవే మీ పెద్ద మార్పుకు మొదటి అడుగులు. మీరు ఈ సంకేతాలను గుర్తిస్తే మీరు మరింత నమ్మకంతో ముందుకు సాగగలుగుతారు. ఈ దశలో మీరు గమనించే ముఖ్యమైన మార్పుల్లో ఒకటి అనుకోని సహాయం లభించడం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలను మీరు ఒంటరిగా ఎదుర్కొంటున్నట్టు అనిపించినా, అకస్మాత్తుగా ఎవరో ఒకరు మీ జీవితంలోకి వచ్చి మీకు సహాయం చేయడం ప్రారంభిస్తారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతం. మీరు ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్న పని ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు కలవాలని అనుకున్న వ్యక్తి మీతో సంప్రదించడం, లేదా మీరు ఎదురుచూస్తున్న అవకాశం సడన్గా మీ ముందుకు రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీకు చాలా దూరంగా ఉన్న వ్యక్తులు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు అనుకోని చోట ఆశ్రయం పొందుతారు. మీరు పడిన కష్టాలను చూసి ఎవరో ఒకరు మీకు తోడుగా నిలబడతారు. ఈ సంకేతం మీకు చెబుతోంది, మీరు ఒంటరిగా లేరు, దైవం మీతో ఉంది, మరియు అది ఇతరుల ద్వారా మీకు సహాయం అందిస్తోంది. మీరు ఈ సహాయాన్ని గౌరవంగా స్వీకరించాలి. ఇది మీ జీవితంలో ఒక మలుపు. మీరు ఇప్పటివరకు అనుభవించిన నిరాశలు, ఒంటరితనం ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు మళ్లీ ఆశను పొందుతారు. ఈ సమయంలో మీరు కృతజ్ఞతాభావంతో ఉండాలి. మీకు సహాయం చేసిన వారిని గౌరవించాలి, ఎందుకంటే వారు కేవలం మనుషులు కాదు, వారు దైవం పంపిన సందేశం. ఈ సంకేతం మీ జీవితంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతవరకు మీకు కష్టంగా అనిపించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా మారిపోవడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న సమస్యలు ధీరేగా తగ్గిపోతాయి. మీకు అడ్డంకిగా ఉన్న విషయాలు ఇప్పుడు సులభంగా పరిష్కారమవుతాయి. మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితులు ఇప్పుడు మీకు సహకరించడం ప్రారంభిస్తాయి. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కానీ మీరు గమనిస్తే మీరు అర్థం చేసుకుంటారు, ఇది సాధారణ మార్పు కాదు, ఇది దైవమిచ్చే మార్గదర్శనం. మీరు ఇంతవరకు ఎదుర్కొన్న బాధలు ఇప్పుడు మీకు బలమిస్తాయి. మీరు గతాన్ని చూసి బాధపడకుండా దానిలో నుంచి నేర్చుకోవడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. మీరు గతంలో పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ ఇప్పుడు మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ సంకేతం మీకు చెబుతోంది, మీ కష్టకాలం ముగింపు దశలో ఉంది. మీరు ఇప్పుడు ఒక కొత్త దారిలో అడుగుపెడుతున్నారు. ఇది అన్ని సంకేతాల్లో అత్యంత ముఖ్యమైనది. మీరు గమనించే ఈ సంకేతం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని తెలియజేస్తుంది. మీరు చేసిన కష్టానికి ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న విజయాలు ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తాయి. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ధైర్యం పొందుతారు. మీ ఆలోచనలు కూడా పాజిటివ్గా మారతాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దారిలో తీసుకెళ్తాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీలో వచ్చిన మార్పును గమనిస్తారు. మీరు గౌరవం పొందడం ప్రారంభమవుతుంది. మీరు సమాజంలో ఒక మంచి స్థానం పొందుతారు. ఈ బంగారుకాలం కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా మీకు అభివృద్ధిని ఇస్తుంది. ఈ సంకేతం మీకు చెబుతోంది, మీరు పడిన ప్రతి కష్టం ఇప్పుడు ఫలితాన్నిస్తోంది. మీరు కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కాలంలో ప్రేమ మరియు వ్యక్తిగత జీవితం కొంచెం సున్నితంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో ఉన్న సంబంధంలో కొన్ని చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మాటలలో జాగ్రత్త లేకపోతే సమస్యలు పెరిగే అవకాశముంది. మీరు మీ భావాలను సరిగా వ్యక్తపరచకపోతే మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. అదే సమయంలో మీరు కూడా వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమలో ముఖ్యమైనది నమ్మకం మరియు సహనం. మీరు ఈ రెండింటినీ కాపాడితే మీ సంబంధం మరింత బలంగా మారుతుంది.
కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. మీరు మీ మనసులో ఉన్న భావాలను పంచుకుంటే మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ సంబంధంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి మాట్లాడాలి. మీరు నిజంగా ప్రేమిస్తే మీరు క్షమించడం నేర్చుకోవాలి. అదే మీ సంబంధాన్ని కాపాడుతుంది. వివాహ జీవితం ఈ సమయంలో కొంత పరీక్షకు లోనవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు. ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా వాటిని సరిగ్గా పరిష్కరించకపోతే పెద్దగా మారే అవకాశముంది. ప్రధాన కారణం కమ్యూనికేషన్ లోపం. మీరు మీ భావాలను సరిగా చెప్పకపోతే మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేడు. పరిష్కారం చాలా సింపుల్: మాట్లాడడం. కానీ అది శాంతంగా, గౌరవంగా ఉండాలి. మీరు ఒకరినొకరు వినాలి. ఈ సమయంలో మీరు ఇగోను పక్కన పెట్టాలి. ఎవరు సరిగ్గా ఉన్నారు అన్నది కంటే సంబంధం ఎలా కాపాడుకోవాలి అన్నది ముఖ్యం. మీరు ఒకరికొకరు సమయం కేటాయించాలి. చిన్న చిన్న విషయాల్లో ఆనందం పొందాలి. కలిసి గడిపే సమయం మీ సంబంధాన్ని బలంగా చేస్తుంది. వివాహ జీవితం ఒక ప్రయాణం. ఇందులో ఎత్తులు పల్లాలు ఉంటాయి. కానీ మీరు ఒకరికొకరు తోడుగా ఉంటే మీరు ఏ సమస్యనైనా దాటగలుగుతారు. మీరు మీ భాగస్వామిని గౌరవిస్తే వారు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు ప్రేమతో ఉంటే ప్రేమే తిరిగి వస్తుంది. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి. మీరు ఈ దశను దాటితే మీ సంబంధం మరింత బలంగా మారుతుంది. ఈ కాలంలో ఉద్యోగం చేస్తున్న కన్యారాశివారికి కొంత ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. పనిలో బాధ్యతలు పెరుగుతాయి, కానీ గుర్తింపు మాత్రం ఆలస్యంగా రావచ్చు. మీరు ఎంత కష్టపడినా మీ పని విలువను ఇతరులు వెంటనే గుర్తించకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. పై అధికారులతో కమ్యూనికేషన్లో జాగ్రత్త అవసరం. మీరు చెప్పే మాటలు, మీరు చూపించే స్పందన చాలా ప్రభావం చూపుతాయి. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు శాంతంగా, ప్రొఫెషనల్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన పనిని మరెవరో క్రెడిట్ తీసుకోవచ్చు. ఇది మీకు బాధ కలిగిస్తుంది. కానీ మీరు మీ పని నాణ్యతను తగ్గించకూడదు. మీ స్థిరత్వం మరియు క్రమశిక్షణే చివరికి మీకు గుర్తింపు తెస్తాయి. జాబ్ మార్చాలని ఆలోచిస్తున్నవారు ఈ సమయంలో తొందరపడకూడదు. కొత్త అవకాశాలు కనిపించినా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. తాత్కాలిక అసంతృప్తి వల్ల తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. పరిష్కారం: రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవడం, ప్రాధాన్యతలను నిర్ణయించడం, అవసరమైన చోట సహాయం అడగడం, మీ స్కిల్స్ను పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆఫీసు రాజకీయాల్లో పాల్గొనకుండా మీ పనిపై ఫోకస్ ఉంచడం. ఇది ఒక పరీక్షాకాలం మాత్రమే. మీరు సహనం పాటిస్తే మీకు మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి. విద్యార్థులకి ఈ సమయంలో కొంత డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. చదవాలని అనిపించినా దృష్టి సరిగ్గా నిలవకపోవచ్చు. మొబైల్, సోషల్ మీడియా, ఇతర విషయాలు మీ దృష్టిని దారిమళ్లించే అవకాశం ఉంది. మీరు ఎంత ప్లాన్ చేసినా ఆ ప్లాన్ను ఫాలో అవ్వడం కష్టంగా అనిపించవచ్చు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇది తాత్కాలిక దశ మాత్రమే. పరీక్షలు దగ్గరపడుతున్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. మీరు చివరి నిమిషంలో చదవడం కంటే ప్రతిరోజూ కొద్దిగా చదవడం అలవాటు చేసుకోవాలి. ఈ సమయంలో మీకు గురువుల సలహా చాలా ఉపయోగపడుతుంది. మీకు సందేహాలు ఉంటే వెంటనే అడగాలి. ఆలస్యం చేస్తే అవి పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు రోజూ ఒక టైం టేబుల్ తయారు చేసుకుని దాన్ని ఖచ్చితంగా పాటించాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని పూర్తి చెయ్యాలి. చదివే సమయంలో ఫోన్ దూరంగా పెట్టాలి. ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా దృష్టిని మెరుగుపరుచుకోవచ్చు. మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ కాలం తరువాత మీకు మంచి ఫలితాలు పొందుతారు. ప్రస్తుతం కొంత ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడే తీసుకునే నిర్ణయాలు, మీరు పాటించే ఆర్థిక క్రమశిక్షణ మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు డబ్బు సంపాదించడంలో మాత్రమే కాకుండా దాన్ని ఎలా నిలుపుకోవాలో నేర్చుకోవాలి. సేవింగ్స్ అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడం మంచిది. పార్ట్ టైం వర్క్, చిన్న వ్యాపారం లేదా స్కిల్ ఆధారిత ఆదాయం మీకు సహాయపడుతుంది. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఎవరి మాట విని పెట్టుబడి పెట్టడం కంటే మీరు మీకు అర్థమయ్యే రంగాల్లోనే పెట్టుబడి పెట్టాలి. భవిష్యత్తులో ఒక మంచి ఆర్థిక స్థిరత్వం మీకు లభించే సూచనలు ఉన్నాయి. కానీ అది ఒక్కసారిగా రాదు. మీరు క్రమంగా, ఓపికగా ముందుకు సాగాలి. మీరు డబ్బు విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకుంటే మీరు ఒక మంచి స్థితికి చేరుకుంటారు. ఈ సమయంలో మీరు కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు పాటిస్తే మీ కష్టాలు తగ్గి మీకు మానసిక శాంతి లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేవగానే కొంత సమయం ధ్యానం చెయ్యండి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
సోమవారం మరియు శివరాత్రి రోజుల్లో శివుడికి అభిషేకం చేయడం మంచిది. నీరు, పాలు, బెల్లం నీటితో అభిషేకం చేస్తే శుభఫలితాలు వస్తాయి. శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు దానం చేయడం శనిదోషాన్ని తగ్గిస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మీలో ధైర్యం పెరుగుతుంది. పేదలకు అన్నదానం చేయడం, పక్షులకు ఆహారం పెట్టడం, జంతువులకు సహాయం చేయడం ద్వారా పుణ్యం పెరుగుతుంది. ఈ పరిహారాలు కేవలం ఆచారాలు కాదు, ఇవి మీ మనస్సును బలపరచడానికి, మీలో నమ్మకాన్ని పెంచడానికి సహాయపడతాయి. కన్యారాశివారికి ఈ సమయంలో శని ప్రభావం కొంత గట్టిగా అనిపించవచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, శని మహారాజు ఎప్పుడూ అన్యాయం చెయ్యరు. ఆయన మనకు శిక్ష ఇవ్వడం కాదు, శిక్షణ ఇవ్వడం. మీరు చేసిన కర్మల ఫలితాలను చూపిస్తూ మిమ్మల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. మీరు సహనం పాటిస్తే, మీరు నిజాయితీగా ఉంటే శనిమహారాజు మీకు పెద్ద విజయాలిస్తారు. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు మీ భవిష్యత్తుకు పునాది. మీరు ఈ దశను ధైర్యంగా దాటితే మీరు జీవితంలో ఒక మంచి స్థితికి చేరుకుంటారు. ప్రతిరోజూ భక్తితో ఈ మంత్రాన్ని జపించండి. ఓం నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రం మీకు మానసిక శాంతి ఇస్తుంది, మీ కష్టాలను తగ్గిస్తుంది, మీకు దైవ ఆశీర్వాదం అందిస్తుంది. మీరు నమ్మకం కోల్పోకండి, మీరు ముందుకు సాగండి. మీ జీవితంలో మంచి మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇంతవరకు మా వీడియోను ఓపికగా చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం చాలా విలువైనది. ఆ సమయాన్ని గోవిందా ఆస్ట్రో సేవ కోసం కేటాయించినందుకు నిజంగా కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఎవరికైనా అవసరమైన మార్గదర్శకంగా మారవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనివారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము మీకోసం ప్రతిరోజూ రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, జీవితానికి ఉపయోగపడే సూచనలు తీసుకొస్తుంటాం. మీరు ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఓం నమః శివాయ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు శుభఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవిందా ఆస్ట్రోసేవ కుటుంబ సభ్యులారా, ఎప్పుడూ ధైర్యంగా ఉండండి, భక్తితో ముందుకు సాగండి. దేవుడు మీతో ఉన్నాడు. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.